ఇవాళ సాధకులందరికీ మరియు సామాన్య ప్రజలకి వృక్షశాస్త్రంలోనే బదనికల యొక్క ఔన్నత్యం గురించి ఇవాళ చెప్పదలిచాను. సావధానంగా పూర్తిగా వినడం నేర్చుకోండి. బదనిక తీగ రహస్యం, వాటి ఉపయోగాలు. మనం తాంత్రిక సంప్రదాయంలో వృక్షం ఒక మౌన గురువు లాంటిది. అది తన శరీరంలో భూమిలో నుంచి రసము, ఆకాశం నుంచి శక్తి, నక్షత్రాల సారాన్ని దాచుకొని యుగ యుగాల తరబడి జీవించి మూలికా సంపదను ప్రసాదిస్తుంది మానవ లోకానికి, సాధక లోకానికి. కానీ ఆ వృక్షంలో నుండి వెలువడే ఒక నిగూఢమైన తీగ జాతి సాధారణ తీగ కాదది. అది ఆ చెట్టు మీద వసతి పొందినట్లు కనిపించదు. నిజానికి చెట్టులో నుండి ఉద్భవించినట్టుగా ఒక శాఖగా ఉంటుంది. అటువంటి తీగనే ప్రాచీన తాంత్రికులు బదనిక అని పిలిచారు. బదనిక అంటే మారింట మొక్క అంటారు. బదనిక అనేది బాహ్య యొక్క కాదని, వృక్ష గర్భంలో నుంచి దాగి ఉన్న జీవ కేంద్రం అని భావించండి. అది వెలుపలకే వేరు వృక్షజాతి ఆకారం ప్రదర్శించిన వాస్తవానికి ఆ చెట్టు గుండెల నుంచి పుట్టిన ఒక శక్తి ప్రవాహం పరిపక్వ దశ అని తెలుసుకోండి. అందుకే దీన్ని సాధారణ వృక్షంతో సమానంగా పోల్చలేం. ఆ తీగకు 62 కణుపులు ఉంటాయి. ప్రతి కణుపుకు 3 ఆకులు ఉండడం యాదృచ్ఛికం కాదు. ప్రతి ఆకులో దాగి ఉన్న ఒక త్రికోణ రహస్యాన్ని సూచిస్తుంది. 3 ఆకులు అనగా త్రిపుర శక్తి, 62 కణుపులు అనగా 64 కళల్లో 2 దాచబడినవి గూఢ కళలకు సూచన. బదనిక లభించడం అరుదైన యోగం. ఇది వేప, అశ్వత్థ, బిల్వ, ఔదంబర వంటి పవిత్ర వృక్షాలు ఇంకా అరణ్యంలో మనకి పిచ్చి చెట్లుగా ఉండి 1000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే బదనికలు కొన్ని చెట్లకు వస్తాయి. ఇటువంటి వృక్షాలతో మాత్రమే సాధకునికి ప్రత్యక్షమవుతుంది. బదనిక తీగ అనేది వృక్షం యొక్క జీవ రసాయనాన్ని భౌతిక రూపంలో వ్యక్తం చేసే శక్తి గర్భం. ఒకసారి బదనిక సాధకుని లభిస్తే అది కేవలం కలప కాదు, అది జీవించి ఉన్న యంత్రం లాంటిది. యక్షిని ఇటువంటి అత్యంత అరుదైన పిశాచ శక్తులు కావచ్చు, యక్షిణి శక్తులు కావచ్చు, కిన్నెరులు కావచ్చు, ఏదైనా సరే శక్తిని సాక్షాత్కారం చేసే ప్రాణమూర్తి అని తెలుసుకోండి. ప్రాచీన గురువులు బదనిక గురించి ఏమి చెబుతారంటే, బదనిక దొరికితే యక్షిణి దొరికినట్టే. వృక్షం గుండి నుంచి పుట్టిన ఆ తీగలో జీవ రహస్యం అంతా బంధించబడి ఉంటుందని తెలుసుకోండి. ఎలా పడితే అలా బదనికని తీయడం వల్ల నిరుపయోగం అవుతుంది. శాస్త్రం తెలియాలి, అలాగని పుస్తకంలో చదివి యథాతథం చేయకూడదు. గురువులు పరంపర నుంచి మస్తకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మాత్రమే ఈ కలియుగంలో ఉపయోగించి బదనికను తీసే విధానాన్ని గురువు నుంచే సంగ్రహించాలి, పుస్తకాల నుంచి కాదు. గుర్తుపెట్టుకోండి సాధకులారా. ఈ రహస్యమును అర్థం చేసుకున్న వారికి బదనిక అనేది సాధనా దండం, ఒక కవచం, ఒక యక్షిణి ద్వారం. ఇది సాధారణ చూపులకి ఒక తీగ మాత్రమే, కానీ తాంత్రిక దృష్టికి 62 క్షేత్రాల చక్రం, త్రిపుర శక్తులు ప్రతీక. వృక్షం తన గుండెల్లో దాచుకున్న మాంత్రిక జీవ చైతన్యం అని తెలుసుకోండి సాధకులారా. ఇలాంటి బదనికల తీగలు కొన్ని వృక్షాల్లో ప్రత్యక్షమై సాధకులకు అద్భుతమైన శక్తులను ప్రసాదిస్తాయి. కొందరు సాధకులు అది ప్రపంచానికి ప్రసాదిస్తారు, కొందరు సాధకులు తన అవసరాలకు మాత్రమే వాడుకుంటారు. ఇవి సాధారణ తీగలు కావు, వృక్షాల గుండె లోతుల్లో దాచుకున్న యక్షిణి ప్రవాహాలు. ఎవరికైనా లభిస్తే అది కేవలం కలప కాదు, అది జీవించి ఉన్న ఒక మాంత్రిక తాంత్రిక శక్తి అని తెలుసుకోండి. తాటి చెట్టులో పుట్టిన బదనిక రాత్రి వేళ పిశాచ శక్తులను ఆకర్షణ ఇస్తుంది. అనేక వింత శాస్త్రాలు ఆ తాటి బదనిక దొరికిన వ్యక్తి మామూలు మనుషులు చేసే వాటి కంటే కూడా వింత శాస్త్రాలు అనేకం చేయగలడని ప్రతీక. చేసిన వాళ్ళు చాలామంది ముందు తరం తాంత్రికుల్లో ఉన్నారు. ఔదంబర వృక్షంలో పుట్టిన బదనిక దత్తాత్రేయ దర్శనం కలిగిస్తుంది, యక్షిణి సాధనకు ద్వారం తెలుస్తుంది. బిల్వ చెట్టులో దొరికిన బదనిక భైరవ కవచం వంటిది. శివ సాక్షాత్కారానికి ఇది అరుదైన బదనిక. శివుని నుంచి అనేక ప్రత్యేక శక్తుల్ని అది బదనికని సంగ్రహించిన వ్యక్తికి ఆపాదించబడతాయని గుర్తుంచుకోండి.
అశ్వత్థంలో పుట్టిన బదనిక దేవదారు బదనిక దీర్ఘాయుష్ ప్రసాదిస్తుంది, ఇంకో జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుని ఇలా అనేక వృక్షాలు ఉంటాయి. బదనిక శక్తివంతంగా చేసే వృక్షాలు అనేకం ఉంటాయి. ఇలా చూస్తే కనీసం 100 దాకా ఉంటాయి. ఈ యక్షిణీలు కూడా 100 వృక్షాలను ఆశ్రయించుకొని ఉంటాయని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను నేను. అలాగే ఆమ్ర బదనిక అంటే మామిడి బదనిక, వంశవృద్ధి రహస్యం, చంపక బదనిక, శక్తివంతమైన ఋషి మన వంశంలో పుడతాడు. ఇటువంటి బదనిక ఉన్న ఇంట్లోనే రాబోయే కాలానికి శక్తివంతమైన మహర్షులు, ఆత్మలు కావచ్చు, వాళ్ళ జీవాలు కావచ్చు, మన వంశంలో పుట్టేదానికి అర్హత ఉంటుంది. చంపక బదనిక దొరికిన వ్యక్తులకి దుష్ట మంత్ర ప్రతిబింబం, తులసి బదనిక మహాలక్ష్మి కృపనిస్తుంది, రుద్రాక్ష బదనిక నారసింహ కవచం అవుతుంది. ప్రాచీనులు అంటారు, బదనిక దొరికితే యక్షిణి దొరికినట్టే. వృక్షగుండెం నుంచి పుట్టిన తీగలో జీవరహస్యం అంతా బంధించబడి ఉంటుందని. కాబట్టి బదనిక లభించడం అనేది సాధకుని జీవితంలో ఒక మహా దివ్య యోగం. అది ఒక దండం కాదు, అది ఒక మంత్రదండం. అది ఒక తీగ కాదు, అది ఒక శక్తి ప్రవాహం. అది ఒక వృక్షపు అంతరంగ మర్మం బయటకు చూపిన యక్షిణి జీవరూపం. సర్వశక్తిని తనలో నింపుకున్నటువంటి మహాతంత్ర మూలిక శక్తిని గ్రహించండి. ఇంకొక విషయం, మీకు బదనిక కనిపిస్తే శక్తి తెలియకుండా దాన్ని తీయడం వల్ల ఉపయోగం లేదు. బయటికి ఎక్కడో చూపించుకోవడానికి వీడియో కోసం మాత్రమే పనికొస్తుంది. అది నిజంగా దాన్ని తీసే విధానాన్ని గురువు నుంచి గ్రహించి దాన్ని గ్రహించిన సాధకుడు జీవితం అహర్నిశలు గొప్ప జ్ఞానంతో గొప్ప వైభవంతో మెరుగుతుందని గ్రహించండి సాధకులారా. ఎక్కడ పడితే అక్కడ నేను అనేక చోట్ల వేప చెట్ల మీద బదనికలు చూస్తున్నాను. మేము ఎందుకు తీయవంటే అవసరమైనప్పుడు పనికొస్తాయి, అవసరమైన వ్యక్తి కోసం వదిలేస్తాం అంతే తప్ప మాకు దొరికింది కదా అనేసి, మాకు విద్య వచ్చు కదా అనేసి దాన్ని పట్టుకొని దాన్ని వేస్ట్ చెయ్యం. అవసరమైనప్పుడు మాత్రమే బదనికని చూసి చూడనట్టు దాచిపెట్టుకొని ఉంటాము తప్ప మనకు దొరికింది మనం దాన్ని ఒక వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో చేయకండి నాయనలారా. మూలికని ఎప్పుడు పడితే అప్పుడు తీయకండి. మూలిక తీయాలంటే అనేక విశేషాలు ఉంటాయి, అనేక నైవేద్యాలు పెట్టాలి, అనేక దిగ్బంధనలు ఉంటాయి. కొన్ని రకాలైన 1, 2, 3 పుస్తకాలు 18వ శతాబ్దంలో వచ్చినటువంటి పుస్తకాల్లో గ్రహణంలో కూడా మూలిక తీయొచ్చు అని చెప్పుంది. కానీ అది అంత మంచి పద్ధతి కాదు. పురాతనమైన జ్ఞానం అది చెప్పలేదు. వీళ్ళకి ఆ సంస్కృతం అర్థం కాక వాగిన పిచ్చి మాటలు మాత్రమే కొన్ని రకాలైన పుస్తకాల్లో ఉన్నాయి. అంతెందుకు దత్తాత్రేయ తంత్రంలో కూడా గ్రహణం రోజు మూలిక తీయమని చెప్పుంది. అది నిజం కాదు, అది తప్పు. ఆ పబ్లికేషన్ మీద తప్పుగా రాసి పెట్టుంది. కనుక నాయన మనకి నిర్వాణ తంత్రం, మహా నిర్వాణ తంత్రం, ఇక అనేక తంత్ర గ్రంథాలు, చాలా తంత్ర గ్రంథాలు ఉన్నాయి. ఈ వృక్ష జాతికి సంబంధించిన తంత్ర గ్రంథాలు, సిద్ధనాగార్జున తంత్రం, ఇట్లా కొన్ని. ఇంకా చెప్పాలంటే మహానిర్వాణ తంత్రం, ఇంకా చెప్పాలంటే కౌలిని తంత్రం, మహాకాళికా తంత్రం, సౌరతంత్రం, విఘ్నేశ్వరుడిదైనటువంటి మాయాజూత్వ తంత్రం అని, విశ్వధాతు తంత్రం అని, సర్వరహస్య తంత్రం అని, వృక్ష రహస్య తంత్రం అని, మనోమయ తంత్రం అని, వాజీకరణ తంత్రం అని, లఘునాథ యోగ తంత్రం అని, వశిష్ఠ తంత్రం అని, అయోనిజ తంత్రం అని, కాళీ కర్పూర తంత్రం అని. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు నాయన, పాతకాలంలో ఒకటి ఉంది. భాష వచ్చిన వాళ్ళకే అర్థమైంది. ఎవరు పడితే వాళ్ళు ఈ మూలికలను కావచ్చు, వృక్షాలను కావచ్చు పెకలించి తీసి వేర్లు తాయెత్తుల్లో వేసి ఇస్తూ ఉంటారు. అవి అన్నీ పనిచేస్తున్నాయి అని మేము చెప్పం నాయన. ఎవరి కర్మ, ఎవరి విధానాలు వాళ్ళయి. కానీ గురు పరంపరలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా మీరందరూ గురు పరంపరను వదిలి వెళ్ళలేదు. వదిలి వెళ్ళినప్పుడు మీకు నచ్చినట్టు చేసుకోండి నాయన. సర్వే జనా సుఖినో భవంతు.